ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: సీఎంపైకి రాయి విసరడంతో నుదుటిపై గాయం. ఆపరేషన్ మేఘదూత్కు 4 దశాబ్దాలు పూర్తి. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు. ఇజ్రాయేలీ కుబేరుడి నౌక హైజాక్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు. సిడ్నీ మాల్లో కత్తితో దాడి, 6 దుర్మరణం. రాజస్థాన్పై పోరాడి ఓడిన పంజాబ్. 6 బంతుల్లో 6 సిక్సర్లతో యువి పోలార్డ్ సరసన నేపాల్ క్రికెటర్ దీపేంద్ర. హెర్నియాకి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదు. వాసవ్య నర్సింగ్ హోంలో 1267వ ఆరోగ్య సదస్సు. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే భారత్ ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలో ప్రతిస్పందన ఉంటుంది. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు వార్తలను చూద్దాం. సీఎంపైకి రాయి విసరడంతో నుదుటిపై గాయం. ముఖ్యమంత్రి జగన్కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్ శనివారం రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగినగర్లో గంగానమ్మ గుడి దగ్గర వైకాపా ఎమ్మెల్సీ రుహల్లా నివాసానికి అతి సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా కూడా లేదు. సీఎం పక్కనే ఉన్న వైకాపా సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కు రాయి తగిలి స్వల్ప గాయమైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి ఆయన బస్సులోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ప్రచారం కొనసాగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలోనూ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలి, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ జగన్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరుతున్నానని ఆయన అన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హితవు పలికారు. ఆపరేషన్ మేఘదూత్కు 4 దశాబ్దాలు పూర్తి. హిమాలయాల్లోని ఉత్తర లద్దాఖ్ చెరువులో 20,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమనదం సియాచిన్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన అతి శీతల యుద్ధ క్షేత్రం. భారత్కు అత్యంత కీలక స్థానంగా ఉండే ఈ ప్రాంతం కబ్జాకు పాకిస్తాన్ చేసిన యత్నాన్ని భారత సైన్యం ధీటుగా వమ్ము చేసింది. 1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘదూత్ పేరిట సైనిక చర్య చేపట్టి పాక్ పన్నాగాన్ని తిప్పికొట్టింది. సియాచిన్ హిమనదాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకుంది. ఆనాటి నుంచి 40 ఏళ్లుగా ఆ యుద్ధ క్షేత్రం కంచుకోటలా మారింది. ఆ ప్రాంతంపై పాక్ ఈనాటి వరకు మళ్లీ కన్నెత్తి చూడలేదంటే భారత్ సైనిక పాటవం, భద్రత ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా ఉన్నాయో ఊహించవచ్చు. ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి 40 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆనాటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం సియాచిన్లో మెరుగుపడిన సౌకర్యాలను ఒక్కసారి పరిశీలిస్తే దేశ గస్తీ సామర్థ్యం అవగతమవుతుంది. అతి శీతల సియాచిన్ వాతావరణంలో మోహరించిన సైనికులకు ఆహార, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయుధాలు, ఇతర సరుకుల రవాణా, బట్వాడా చాలా కష్టసాధ్యం. సియాచిన్కు మన దేశం కాపాడుకున్న ఈ 40 ఏళ్లలో పై సమస్యలను అధునాతన సాంకేతికతలతో సాయుధ దళాలు అధిగమించగలిగాయి. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో పరిస్థితిని విశేషంగా మెరుగుపరిచారు. నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తామని ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ డి మురళీమోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 14వ తేదీన అగ్నిమాపక కేంద్రాల వద్ద అమరవీరుల సంస్మరణ కార్యక్రమం, రేపు 15న బస్టాండ్, రైల్వే స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు, థియేటర్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు, 16న ఎల్పీజీ భద్రత, విద్యుత్ భద్రత, అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాద నివారణ,
తనిఖీలు, ప్రదర్శనలు. 17న పాఠశాలలు, కళాశాలల్లో అగ్ని నివారణ అవగాహన తరగతులు, ఫైర్ డ్రిల్స్. 18న పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ స్టోరేజ్ గోదాముల వద్ద అగ్ని నివారణ అవగాహన సదస్సు, డ్రిల్స్. 19న హాస్పిటల్స్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు, ప్రథమ చికిత్స, అగ్నిమాపక చికిత్స. 20న అగ్ని భద్రతపై వర్క్షాపులు, సెమినార్లు జరుగుతాయని వివరించారు. ప్రజలకు అగ్నిమాపక భద్రతను అందించడం, అగ్నిమాపక రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయేలీ కుబేరుడి నౌక హైజాక్. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో మరో అగ్గిరాజేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ దూకుడుగా వ్యవహరించింది. హార్మోజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సి ఏరిస్ను హెలికాప్టర్లతో వెంబడించి మరీ శనివారం ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ఆపరేషన్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దళాల ప్రత్యేక కమాండోలు పాల్గొన్నారు. నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 17 మంది భారతీయులే. పోర్చుగీస్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకను హార్మూజ్ జలసంధికి దగ్గరికి రాగానే ఐఆర్జేసీ ప్రత్యేక కమాండోలు చుట్టుముట్టారు. హెలికాప్టర్ నుంచి నౌకపైకి దిగారు. సిబ్బందిని అదుపులోకి తీసుకొని నౌకను తమ ప్రాదేశిక జలాల వైపునకు మళ్లించారు. లండన్ నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇజ్రాయేలీ కుబేరుడు ఇయాల్ ఓఫర్కు చెందిన నౌకగా దీన్ని గుర్తించారు. నౌకను ఇరాన్ నియంత్రణలోకి తీసుకున్న విషయాన్ని బ్రిటన్కు చెందిన యూకే మ్యారిటైమ్ ఏజెన్సీ కూడా ధృవీకరించింది. నౌకలోని 17 మంది భారతీయులను రక్షించడానికి భారత్ రంగంలోకి దిగింది. దౌత్య మార్గాల్లో ఇరాన్తో సంప్రదింపులు ప్రారంభించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్పై ఇస్లామిక్ దేశం ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని డెమాస్కస్లో తమ దౌత్య కార్యాలయంపై దాడి చేసి 2 ఉన్నత స్థాయి సైనికాధికారులను పట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్కు తగిన బుద్ధి చెప్పాలన్న కృత నిశ్చయంతో ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ సైన్యం ఏ క్షణమైన దాడికి దిగొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అత్యాధునిక డ్రోన్లు, రాకెట్లు ప్రయోగించే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేసింది. ఇజ్రాయెల్ దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. యాంటీ మిసైల్ మొబైల్ లాంఛర్లను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్పై దాడికి దిగితే సహించబోమని అమెరికా ఇరాన్ను హెచ్చరించింది. ఇజ్రాయెల్కు రక్షణగా అమెరికా తన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు తెలిపింది. సిడ్నీ మాల్లో కత్తితో దాడి, 6 దుర్మరణం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో రద్దీగా ఉండే వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ మాల్లోకి దూసుకొచ్చిన ఓ ఆగంతకుడు అక్కడ ఉన్న వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోగా 9 నెలల చిన్నారితో పాటు 8 మంది గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. మాల్లో ఉన్న వినియోగదారులను, సిబ్బందిని బయటకు తరలించిన పోలీసులు నలువైపులా చుట్టుముట్టి హంతకుడిని మట్టుపెట్టారు. ఆగంతకుడు పెద్ద కత్తితో మాల్లో తిరగడం మీడియా దృశ్యాల్లో కనిపించింది. దుండగుడు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డాడో తెలియరాలేదు. ఉగ్రవాద ఘటన మాత్రం కాదని పోలీస్ కమిషనర్ క్యారెన్ వెబ్ మీడియాకు తెలిపారు. రాజస్థాన్పై పోరాడి ఓడిన పంజాబ్. విజయ పరంపరకు గత మ్యాచ్తో బ్రేక్ పడ్డ రాజస్థాన్ రాయల్స్ తిరిగి పుంజుకుంది. శనివారం ఉత్కంఠంగా సాగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్పై గెలిచింది. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ 2 వికెట్లు, బోల్ట్ 1 వికెట్తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. అశుతోష్ 31 టాప్ స్కోరర్. లక్ష్యాన్ని రాజస్థాన్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్ 39 టాప్ స్కోరర్. ఆఖర్లో హిట్మేర్ 27 నాటౌట్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
6 బంతుల్లో 6 సిక్సర్లతో యువి పొలార్డ్ సరసన నేపాల్ క్రికెటర్ దీపేంద్ర. నేపాల్ హార్డ్ హిట్టర్ దీపేంద్ర సింగ్ మరోసారి రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లతో సత్తా చాటాడు. ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ టీ20 అంతర్జాతీయ టోర్నీలో ఖతార్తో మ్యాచ్లో దీపేంద్ర ఈ ఘనత సాధించాడు. కమ్రాన్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అతను వరుసగా 6 బంతులను స్టాండ్స్లోకి పంపించాడు. దీంతో అంతర్జాతీయ టీ20లో ఈ రికార్డు సాధించిన 3వ ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్ సింగ్ 2007 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ పేసర్ బ్రాడ్ బౌలింగ్లో, పొలార్డ్ 2021లో శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనంజయ్ బౌలింగ్లో ఈ రికార్డులో ముందున్నారు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో దీపేంద్ర 5వ స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో గిబ్స్, జస్కరన్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టారు. శనివారం ఈ మ్యాచ్లో ఖతార్పై నేపాల్ 32 పరుగుల తేడాతో గెలిచింది. హెర్నియాకి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదు. వాసవ్య నర్సింహంలో 1267వ ఆరోగ్య సదస్సు. హెర్నియా అనే పరిస్థితి కొందరిలో ఏ బాధ లేకుండా ఉండవచ్చు, మరికొందరిలో సర్జికల్ ఎమర్జెన్సీ కావచ్చు. అందుకని డాక్టర్ హెర్నియాని నిర్ధారణ చేసినప్పుడు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలి. హెర్నియాకి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదని ప్రముఖ శస్త్రవైద్య నిపుణులు డాక్టర్ ఎస్ పవన్ కుమార్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హెర్నియా అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ హెర్నియా అనేది కడుపు కండరాలలో బలహీనత వల్ల రావచ్చు, లేదా కడుపు లోపల ఒత్తిడి పెరగడం వల్ల రావచ్చు అన్నారు. కొందరిలో హెర్నియా పరిస్థితి పుట్టుకతోనే ఉంటుందన్నారు. ఊబకాయం ఉన్న వాళ్లలో కూడా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువ అన్నారు. అదేవిధంగా గర్భం రావడం వల్ల, కడుపుకి గాయం కావడం వల్ల హెర్నియా రావచ్చన్నారు. హెర్నియా ఉన్న వాళ్ళల్లో ఎక్కువసేపు నుంచుంటే కడుపులో ఏదో ఒక భాగంలో నొప్పి అనిపించవచ్చన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో కూడా కడుపు కండరాల్లో బలహీనత ఏర్పడి ఆపరేషన్ కోత ఉన్న చోట హెర్నియా రావచ్చన్నారు. మలబద్ధకం దీర్ఘకాలంగా ఉన్నప్పుడు, బరువు తరచుగా ఎత్తినప్పుడు హెర్నియా ఏర్పడవచ్చన్నారు. ముఖ్యంగా హెర్నియాలో కడుపు లోపల ఉండే పేగులు కానీ, ఓమెంటం కానీ కడుపు పొరలను చీల్చుకొని చర్మం కిందకి చేరడం, ఉబ్బరంగా కనిపించడం ఉంటుందన్నారు. కొందరిలో నుంచున్నప్పుడు, వంగినప్పుడు, దగ్గినప్పుడు, నడిచినప్పుడు, బరువు ఎత్తినప్పుడు కడుపు లోపల పేగులు ఉబ్బరంగా చర్మం కింద చేరతాయన్నారు. కొందరిలో బలహీనమైన కడుపు కండరాలను చీల్చుకొని పొట్ట చర్మం కింద చేరినప్పుడు అక్కడ ఇరుక్కుపోయి చాలా నొప్పి కలిగించవచ్చన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయకపోతే పేగు కుళ్ళిపోతుందన్నారు. హెర్నియా వాపు సాధారణంగా పైకి కనబడుతుందని, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఈ వాపు ఏదైనది స్పష్టంగా నిర్ధారించవచ్చని అన్నారు. హెర్నియాకి మామూలు సర్జికల్ కోత ద్వారా కానీ, లాప్రోస్కోపిక్ ద్వారా కానీ ఆపరేషన్ చేసి సరిదిద్దవచ్చన్నారు. హెర్నియా ఆపరేషన్ చేసిన తర్వాత కేవలం 1% మందిలోనే తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకసారి హెర్నియా ఆపరేషన్ చేస్తే పూర్తి రక్షణ చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరికి హెర్నియా ఎందుకు వస్తుంది, హెర్నియా వస్తే ఎలా కనిపిస్తుంది, దానికి చేయవలసిన చికిత్స గురించి, ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి అవగాహన అవసరం అన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మెయిన్స్కు 4496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 2 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ శనివారం తెలిపారు. మే 22 నుంచి ఇంటర్ ప్రవేశాలు. ఏపీలోని ఇంటర్ కళాశాలల్లో జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. అన్ని కాలేజీల్లోనూ జనరల్, వొకేషనల్ కోర్సులకు మే 15 నుంచి దరఖాస్తు చేసుకోవాలని, వీరికి అదే నెల 22వ తేదీ నుంచి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. సప్లిమెంటరీ విద్యార్థుల కోసం జూన్ 10 నుంచి 2వ దశ ప్రవేశాలు కల్పించాలన్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐపీఎల్లో ఈనాడు కోల్కతా వర్సెస్ లక్నో, రాత్రి 7:30 ముంబై వర్సెస్ చెన్నై. రజతం నెగ్గిన రాధిక. ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మహిళల ఫ్రీస్టైల్ విభాగంలో భారత్కు 3 పతకాలు లభించాయి. రాధిక 68 కేజీలు రజత పతకం సొంతం చేసుకోగా, శివానీ పవార్ 50 కేజీలు,
ప్రియా 76 కేజీలు కాంస్య పథకాలు కైవసం చేసుకున్నారు. ప్లే ఆఫ్స్కు భారత్ దూరం. బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్ 1 టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ ప్లే ఆఫ్స్కు దూరమైంది. శనివారం జరిగిన ఆఖరి గ్రూప్ 4లో 1-2తో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. 6 దేశాలు పోటీపడిన గ్రూప్ 1లో 5 మ్యాచ్ల్లో 3 గెలిచి 2 ఓడిన భారత్ 3వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు దూరమైంది. ఐపీఎల్లో మొదటి 4 స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కోల్కతా, చెన్నై, లక్నో నిలిచారు. అమిత్కి పిలుపు, హుసాముద్దీన్పై వేటు. ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీకి భారత బాక్సింగ్ జట్టు ప్రకటన. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.